దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యము నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ బిడ్డలుగా నేను ప్రభా నీ వద్దకు చేరిన మమ్మలను ప్రభా నీ ఆత్మ చేత నింపి, నీ బిడ్డలుగా నీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి, నీ వాక్యము చేత మమ్మల్ని కట్టి నీ రాకడకు సిద్ధపరచమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన త్రియేక దేవుని నామమును అడుగుచు బ్రతిమాలుచు, నీ దేనదాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆలోచన క్రియలు నాకు అందించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సాయంకాల శుభాలు మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యము నిమిత్తము అనేక విషయాలు మనం తెలుసుకొనిచున్నప్పటికీ దేవుడు అనేక రీతిలుగా ఆయన వాక్యమును అందించుతూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారమై ఉన్నాం. గనుక దేవదేవుని యొక్క వాక్య గ్రంథము నుండి ఇప్పుడు మనం మాట్లాడుచుండగా ఆయన మాటలు మనం గమనిస్తూ ఆయన వాక్యాన్ని వినటకు సిద్ధపడే వారమై ఉన్నాం. గనుక దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని వాక్యమును అనేక రీతిలుగా కనబడుచున్నది. గనుక మనం ఈ 4వ అధ్యాయం 2వ కొరింథీ పత్రికలో ప్రభు చెప్పుచున్న మాటలు మనం అన్ని విన్నప్పుడు, ప్రభు మాట్లాడుచున్న మాటలు మాట్లాడుచున్నగా మనం గమనిద్దాం. ఇక్కడ దేవుని దయ ఉన్నట్లను మట్టిని ఘటన వలె ఈ ఐశ్వర్యమును మాకు కలదు. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము. అపాయములను ఉన్నను కేవలము ఉపాయము లేని వారమై కాము. తనవబడుతున్న వారము దిక్కులేని వారము కాము. పడదోయబడినను నశించుచున్న వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యేకపరచబడుటకై యేసు యొక్క మరణార్థం అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ప్రియులారా, ఈరోజు దేవుని అంశం ఏంటంటే దేవునిని వెంబడించుట, ప్రభువును వెంబడించటం అండి. ఈరోజు అంశము ప్రభువుని వెంబడించటం. ప్రభువును వెంబడించటం అంటే ప్రభు కోసం తెలుసుకోవటం. ఇక్కడ అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, అనేకమైన అంశాలు బైబిల్ గ్రంథములో ఉన్నప్పటికీ దేవుడు తన ప్రణాళికను ఏ రకంగా మనకు అందిస్తున్నాడు, ఏ రకంగా ఇచ్చుచున్నాడు అంటే మనం గమనించాలి. ఎందుకంటే దేవుని లేఖనములు అనేక రకాలుగా ఉన్నప్పటికీ ప్రభువును వెంబడించటం కష్టతరముగా ఉంటుంది. అవునండి, ప్రభువును వెంబడించడం సామాన్యమైన పని కాదు. ఎలా పడితే అలా మాట్లాడటం కాదని ప్రియులారా. ఎందుకంటే ప్రభువును వెంబడించడం అంటే కత్తితో సామం అన్నట్టు. కత్తితో సామం అంటే ఇక్కడ ప్రభువులు గారు అంటారు 8-9 వచనాలు ఏమంటున్నారంటే క్రీస్తును వెంబడించటం సామాన్యమైన పని కాదని లేఖనము ద్వారా కనబడుతుంది. 10వ వచనం చదువుతుండగా ఇక్కడ అంటున్నాడు ఆయన, 11వ వచనం, యాలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్యన శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసుని నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున అంటే ఇక్కడ దేవుడు ఎందుకు మరణానికి అప్పగిస్తున్నాడు అంటే క్రీస్తును వెంబడించే ప్రతి వారు కూడా శ్రమను జయించగలిగి ఉండాలి, శ్రమను కోరుకుని వారై ఉండాలి. అందుకే క్రీస్తును వెంబడించిన యోబు గాని,
బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో బైబిల్ 66 పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు మనకు కనబడతాయి కదా. ఏమిటి అంటే ఆ పుస్తకాలన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు అయితే మనకు కనబడుతున్నాయో అన్ని పుస్తకాలు కూడా ఇక్కడ ఏ రకంగా కనబడుతున్నాయంటే, పాత నిబంధన గ్రంథం అంతా కూడా చూడండి, ఇక్కడ మనకు కనబడిన 39 యొక్క పుస్తకాల్లో భక్తులందరూ కూడా శ్రమను వెంబడించిన వారైన ప్రభువును వెంబడించుట అంటే ప్రభువుని ఎరిగి వెంబడించటం సామాన్యమైన పని కాదండి. ఇక్కడ 27 వచనాలు ఏమో కొత్త నిబంధన గ్రంథం అయితే, మరి 39 వచనాలు పాత నిబంధన గ్రంథం అయితే. ఈ యొక్క గ్రంథాలు అనగా 2 పుస్తకాలు 66 పుస్తకాలుగా మనకు కనబడుతున్నాయి. అయితే పౌలు గారు చెబుతున్న మాటలను మనం గమనించినప్పుడు, పౌలు గారు చెబుతున్న ఈ 4వ వచనంలో ఈ మాటలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ ఆత్మ తలంపులు కలిగినగా మనం ఉన్నాం. అందుకే ప్రభువు వెంబడించిన ఈ 39 అధ్యాయాలు కలిగిన పుస్తకాలు కలిగిన ఈ గ్రంథాలు కలిగిన ఆ పేర్లు ఉన్న భక్తులందరూ కూడా ప్రభువుని వెంబడించారండి. ప్రభువును వెంబడించడమే కాదు, ప్రభువును ప్రకటించారు, ప్రభువును స్వీకరించారు. ప్రభువునే కాదు, దేవదేవుని కూడా ఆది గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఆదాము మొదలుకొని మత్తయి సువార్త కొత్త నిబంధన గ్రంథము వరకు చూసుకుంటే ఈ గ్రంథాలలో ఉన్న భక్తులందరూ కూడా ప్రభువుని వెంబడించిన వారు, ప్రభువును ప్రకటించిన వారు, ప్రభువుకు లోబడిన వారును, ప్రభువును లోబర్చుకున్న వారును అంటే ఇక్కడ కనబడుతుంది. అందుకే వారు దేవుడు ఏమంటున్నాడు వారిని, మీరు నన్ను వెంబడించారు కాబట్టి, నాకు లోబడ్డారు కాబట్టి, నా మాటలు విన్నారు కాబట్టి, నన్ను అనుసరించారు కాబట్టి, నా మాటలు అనేకులకు చెప్పారు కాబట్టి, అనేకులను నా బిడ్డలుగా మీతో పాటు మార్చారు కాబట్టి, మీరు నడిచిన దోవలో వారిని నడిపించారు కాబట్టి, మీరు యొక్క మాటలు చదువునట్టుగా వారిని చదివే అవకాశం మీరు కల్పించారు కాబట్టి ఇలాగా నన్ను చూసే భాగ్యం మీకు దక్కింది, మీ పిల్లలకు కూడా దక్కే భాగ్యం కలగాలని ప్రయాసపడుతున్నారు కాబట్టి, అలాగే మీరు ప్రార్థించినట్టు మీ రాబోయే మీ పిల్లలు కూడా ప్రార్థించే అవకాశం రాత రూపంలో అందించినందుకు ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రియులారా, దేవుడు ఈ యొక్క 39 పుస్తకాల్లో కూడా రాయబడిన మాటలు ఏంటంటే ప్రభువును వెంబడించారు, ప్రభువును ప్రకటించారు, ప్రభువును లోబర్చుకున్నారు, ప్రభువుతో నడిచారు, ప్రభు మాటలు విన్నారు, ప్రభు మాటలు అనేకులకు చెప్పుతూ వచ్చారు. వారి మాటలు వారితో అంతమో కూడా దేవుడు ఏం చేశారు తెలుసా, మానవ యొక్క మనుగుడు ఉన్నంత కాలం, ఈ సృష్టి ఉన్నంత కాలం నీ మాటలు, మీరు రాసిన మాటలు కొనసాగాలి. ఎవరు రాశారంటే మీ పితరులే, మా పితరులే మాకు అందించారు అని మన పితరుల పేర్లు గ్రంథంలో ఉన్నాయి. ఏమండి, ఆది కాలంలో మనకు మత్తయి గారు అంటే ఆది కాండంలో ఆదాము గారు ఎంత ప్రాముఖ్యత కలిగిన వాడు, ఆదాము గారి తర్వాత ఆనోకు ఎంత ప్రాముఖ్యం కలిగిన వాడు, ఆనోకు తర్వాత నోవహు గారు 3 కుమారులు ఎంత ప్రాముఖ్యం కలిగిన వారు. తర్వాత కాలంలో ప్రియులారా, నోవహు తర్వాత అబ్రహాము కాలంలో అబ్రహాము ఎంత ప్రాముఖ్యంగా దేవునిని సాక్షిగా నిలిచాడో మనకు అందరికీ తెలుసు. వీళ్ళందరూ కూడా మన ముత్తాతలు, తాతల ముత్తాతలు, వారి రక్తమనే మన పంచుకు పుట్టాం. ఇప్పుడు కులాలుగాను మతాలుగాను జాతులుగాను ఏర్పడ్డాం, కానీ అప్పుడు ఒకటే జాతి, మానవ జాతి, దేవుడు ఒకటే, ఆత్మ తండ్రి అయిన దేవదేవుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు తెలిసినాయి అంటే ప్రభువును వెంబడించినప్పుడు, ప్రభువును తెలుసుకున్నప్పుడు, ప్రభు మాటలు విన్నప్పుడు, ప్రభు క్రియలు ఎరిగినప్పుడు, ప్రభు కొరకు ప్రార్థన చేసినప్పుడు, ప్రభు కొరకు కనిపెట్టినప్పుడు ఈ విషయాలను మనకు తెలుస్తున్నాయి. కనుక మనం జాగ్రత్త కలిగే మాటలు వింటున్నప్పుడు దేవుడు ఏ రకంగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని వెంబడించకంటే ఏదో తూత మాత్రం అనుకుంటున్నారేమే, కానీ కాదు. వీళ్ళ ప్రభువుని ఎంతగా వెంబడిస్తారో అంతగా స్వాదం నీ ఇంట్లో వస్తుంది. ప్రభువుని ఎంతగా మీరు వెంబడిస్తారో అంతగా నీ కుటుంబంలో నుంచి నీకు స్వాదన ప్రారంభం అయిపోతుంది. సాతానుగాడు లాభం లేదు, సమాజాన్ని గెలిచేస్తున్నాడు వీడు, లేదా ఈమె గెలిచేస్తుంది, సమాజాన్ని గెలిచేస్తుంది, సుఖం లేదు, ఈమె జయించాలన్నా, ఈమెని మనం సాధించాలన్నా ఏం చేయాలనుకున్నాడు సాతానుగాడు. ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, ఎలాగున్నాడంటే సాతానుగాడు ఇక్కడ అనేక విషయాలు మనం గమనించాలి. యాలయనగా
11వ వచనం, యేసు యొక్క జీవము కూడా మా మధ్యన శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. అంటే క్రీస్తు నిమిత్తము క్రీస్తును వెంబడించాం, క్రీస్తును ఎరిగి ఉన్నాం కాబట్టి మరణానికైనా మేము వెంబడించుతున్నాం, మరణానికి భయపడం. ఎందుకంటే క్రీస్తే మా రక్షకుడు. ఎలా ఈ యొక్క 39 యొక్క పుస్తకాలలో భక్తులందరూ కూడా హతసాక్షులకు ఎందుకు మిగిలారు, హతసాక్షులకు ఎందుకు కనబడుతున్నారంటే వారు ప్రభు కొరకు, తండ్రి యొక్క దేవదేవుని కొరకు సాక్షులుగా నిలిచారు. అందుకే వారి పేర్లు ప్రభు మరుగు చేయలేదు. చాలా మంది ఇంకా పేర్లు ఉన్నాయి, మనం చదువుతూనే కొంతమంది పేర్లు వరసెట్ వస్తాయి. పురుషుల పేర్లు, స్త్రీల పేర్లు ఎక్కడ సంబోధించాడంటే కొత్త నిబంధన గ్రంథములు వచ్చినప్పటికీ స్త్రీని దేవుడు ఎంతగా వాడుకున్నాడో, స్త్రీని ఎంతగా దేవుడు స్త్రీ యొక్క అవసరం వచ్చిందో, అసలు స్త్రీ అవసరం రాదనుకున్నాడు ఒకప్పుడు. కానీ స్త్రీని సున్నితంగా, అంటే పురుషుడి కంటే స్త్రీ సున్నితమైన మనసును కలిగి ఉంది. తర్వాత స్త్రీ త్వరగా ఏంటంటే కనిపెట్టి ఓర్పు కలిగి భరించగలదు అని గ్రహించాడు దేవుడు. అందుకని స్త్రీ ద్వారా ఈ లోకానికి యేసు ప్రభు తన కుమారుడిని పంపించాడు. ప్రియులారా, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరు, ఎవడు దేవుడు, ఎన్ని రకాలుగా మన పితరులు ఇవాళ సంస్కృతి ద్వారా అనేకమైన గుర్తులు ఇచ్చారు, దేవుళ్ళ గురించి అనేకమైన తలంపులు ఇచ్చారు. కానీ నిర్ధానం అనేది చాలా ప్రాముఖ్యం. నిర్ధానం అంటే మరి ఎన్ని సంవత్సరాలు నా నిర్ధానం. ఇవాళ యెరూషలేము వెళ్తే ఒలువల చెట్టు యేసు ప్రభుతో మరి ఆనాడు యేసు ప్రభు మాట్లాడి మరి ఆ గెత్సెమనే తోటలో ఏ ఒలువల చెట్లు ఉన్నాయో ఆ చెట్లు ఇప్పుడు ఉన్నాయి. అబ్రహాము ఏ చెట్టు కింద మరి మాట్లాడాడు దేవునితో, లేదా ఏ చెట్టు కింద ప్రార్థన చేశాడు ఆ చెట్టు ఇప్పటికి ఉంది. ఎందుకంటే యేసు ప్రభు సమాధి చేయబడిన స్థలము ఇప్పుడు కొంత 2026 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. యేసు ప్రభు ఆనాడు ఏమండి మరి పర్వతాలు, అలాగే కొన్ని నదులు సృష్టించాడు. కొన్ని నదులు కాలగర్భంలో మరి కలిసిపోయినప్పుడు కొన్ని నదులు ఇప్పటికూ ఉన్నాయి. ఎర్ర సముద్రం ఉంది, అలాగే నీళ్లు ఇచ్చే సముద్రం, అలాగే 2 పాయలుగా కనపడిన, అలాగే చూడండి ఐగుప్తు యొక్క దేశం కూడా ఇవాళ ఉన్నది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని, దేవుడు వచ్చాడని, భూలోక సంచరించాడని, దేవుడు తన పిల్లలను ఎలా నడిపించాడని, ఎలా మాట్లాడాడని, దేవుడు ఎలాగ ప్రజలకు దగ్గరయ్యాడని అన్ని కూడా రాత రూపంలో ఉన్నాయి. ఇవాళ అనేక రకాలుగా ఎవరిని విమర్శించటం కాదు, కానీ ఒకవేళ విమర్శించిన నా సహోదరులు నేనే విమర్శించుకోవాలి, నా తోడబుట్టిన వారు నేనే విమర్శించుకోవాలి. కాబట్టి పాదభేదాలు ఎవరితో ఎత్తనం, ఇవాళ కులాల వారిగా, మతాల వారిగా, నీ జాతుల వారికి విడిపోయాం. కానీ ఒకటే శరీరం, ఒకటే రక్తం, ఒకటే. కానీ ఇవాళ మనం సాతానుగాడు ఏ రకంగా అవకాశం దొరుకుతుందో మనిషిని దేవునికి శత్రువుని చేయటకు అన్ని రకాల విధానములు వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ సాతాని చీకటి అనే ముసుగులో మనుషులు మరి దాంట్లో ముసుగులో కలిసిపోయి మాట్లాడుతున్నారు తప్ప ఒరిజినల్ గా దేవుని మహిమ ఎరిగి ఉంటే ఎవరు నోరు మెదపటకు కూడా భయపడతారు. ఎందుకు నోరు మెదిపితే ఏ పాపం మన మీదకి వస్తుందో, నా నోటి నుండి ఏ తప్పు పొరపాటు మాట జారిపోతుందేమో, నా నోటి నుండి వచ్చే మాటలు మరి అవి ఫలించి వృక్షంగా నాకు ఎదురు తిరుగుతాయేమని భయపడి చాలా మంది భక్తులు అవసరాన్ని బట్టే మాట్లాడారు. అవసరం ఉన్నా కొన్ని సమయంలో మౌనంతో జయించారు. సాతానుని జయించాలంటే అతిగా మాట్లాడితే జయించలేము. ప్రార్థన చేసి మౌనంగా కనిపెట్టి వాడి వీక్నెస్ మన వీక్నెస్ వాడు త్వరగా తెలుసుకుంటున్నాడు. సాతాను వీక్నెస్ అంతకంటే త్వరగా మనం తెలుసుకోగలం. ఎందుకంటే దేవునిని వెంబడిస్తున్నాం, దేవునిని అనుసరిస్తున్నాం కాబట్టి, దేవుని తెలుసుకుంటున్నాం కాబట్టి అన్ని ఈజీగా మనకు దొరుకుతాయి. అయినా కూడా దొరికిగానే ఏదో 1-2 కార్యాలు చేయగానే ఏమంటామంటే మనకంటే గొప్పవారు భూమి మీద లేరని మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు దాని నిమిత్తం, కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమవుచున్నది. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఏమంటున్నాడు ఇక్కడ, మనము మీలో జీవమును కార్య సాధము గవుచున్నది, కృప ఎక్కువగా
కృప ఎక్కువగా ప్రబలి మీలో మీ మహిమ దేవుని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరించి. ఇక్కడ మరలా చదువుతున్నాం, గమనించండి. ఇక్కడ మనము కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకముగా అవుచున్నది. కృప ఎంతో మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైన మీ కొరకై ఏంటంటే మీ కొరకు ఇవ్వబడిన కాక, అంటే దేవుడు సమస్తము మానవుల కొరకు ఇచ్చాడు. ఎందుకంటే దేవునిని వెంబడిస్తున్నాం కాబట్టి, దేవునిని ఎరుగుతున్నాం కాబట్టి, దేవునిని తెలుసుకున్నాం కాబట్టి. ఎస్, ఇలా ప్రకృతి నిజంగా దేవుడు అన్నట్టుగానే పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో మనం మరి అపోస్తలుడైన పౌలు రాసిన 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. పౌలు గారు జరిగింది చూశాడు, జరగబోయేది చూశాడు, కానీ జరుగుతున్నది ప్రవచించడం మొదలుపెట్టాడు. దాన్ని రాతగా రాశాడు పౌలు గారు. అదే మనం ఈరోజు మరలా రిపీట్ చేసుకుంటున్నాం, అంటే చదువుతున్నాం. మన పితరులు చదివారు, మనం చాలాసార్లు చదివి ఉండొచ్చు, కానీ చదువున అధ్యాయం మరొకసారి చదివితే దేవుడు ఆత్మ తలంపులు మనకి ఇస్తాడు. దాన్ని మరొక కోణంలో చూడమంటాడు. నలుదిక్కులా కానీ అనేక కోణాల్లో ఆ వచనాలు మీరు చదవండి. అనేక కోణాల్లో ఏ రకంగా మిమ్మల్ని బలపరుస్తుందో ఆ వచనాలు, అక్షరాలు, ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని రకాల విధమైన బలమును మీరు పొందుకుంటారు. ఎన్ని రకమైన ఒత్తులు, ఎన్ని రకాలైన అక్షరాలు కూడి ఉన్నాయో అన్ని రకములుగా మీకు కూడిన బలము దొరుకుతుంది అనేది ఈ లేఖనం యొక్క భావాలు మనం గమనించాలి. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే దిప్పు చెప్పుదు గనక మాట్లాడి అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసుని లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడక మా భాగ్య పురుషుడు కుషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే బాహ్య పురుషుడు అంటే శరీర సంబంధమైన, ఆత్మ పురుషుడు అంటే ఆత్మ సంబంధంగా. ఆత్మ పురుషుడు ఎప్పుడు బలపడతాడు, బాహ్య పురుషుడు శరీర సంబంధమైన పురుషుడు బలహీన సాతానికి చిక్కకుండా కాపాడుకోవటమే దేవుని ప్రభువును వెంబడించటం. ఈ ప్రభువును వెంబడించడం వల్ల వచ్చే నష్టమేమి లేదండి. నచ్చితే వెంబడించండి, లేదంటే లేదు. కానీ ఆత్మ ద్వారా, తలంపుల ద్వారా కూడా బహిరంగం వెంబడిస్తే ఈ లోకము నన్ను వేలని చేస్తుంది అనుకుంటూ భయపడితే అంతరాత్మ కూడా వెంబడించవచ్చు. మనసు ద్వారా కూడా ప్రభువును వెంబడించు. అలా కూడా ప్రభు మాట్లాడతాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? దృశ్యమైన వాటిని చూడక అదృష్టమైన వాటిని నిదానించు చూచుచున్నాము గనుక క్షణమాత్రమును ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ కారమును కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనది నిత్యములు. అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి ప్రియులారా. దేవుడు ఏ రకంగా నీతో మాట్లాడుచున్నాడు, ఏ రకంగా ఆత్మ సంబంధమైన క్రియలు మనకు చెప్తున్నాడు అనేది గమనించాలి. ప్రభువును మరి వెంబడించడం సామాన్యమైన పని కాదు. సాతానిక శోధన కూడా అలాగే మనకు వస్తుంది. ప్రభువును వెంబడించడం అంటే ఆయనతో కలిసి జీవించటం, ఆయనతో కలిసి నడవటం, ఆయనతో కలిసి మాట్లాడటం, ఆయనతో కలిసి సాతానుని జయించటం. సాతానుని జయించటకు నువ్వు ఒక్కడవే కాదు. దావీదు అన్నాడు కదా, ఏమని? నా ప్రభువు నిన్ను హతము చేయును గాక, నా చేతుకు నిన్ను అప్పగించును గాక అన్నాడు. ఎందుకన్నాడు? గొలియాతును చంపడానికి రాయిను పరిశుద్ధాత్మ నామములో ఉచ్చులేసి గిరగిరా తిప్పాడు, వదిలిపెట్టాడు. కానీ అది ఎలా మారిందంటే మరి గొలియాతు తలని 2 నరాలని చిట్ల కొట్టింది ఆ చిన్న రాయి. అంటే దేవుని శక్తి ఎంత ప్రమాదమైనదో, ఎంత ప్రభావమైనదో మనం గమనించగలిగి ఉండాలి.
అప్పుడు గబగబా వెళ్ళాడు, తన బొడ్డులో కత్తి తీశాడు, గొలియాతు బొడ్డులో కత్తి తీసి తలను శరీరముని వేరు చేశాడు దావీదు. దావీదుకు జయము. దేవునికి దావీదేమన్నాడు? దేవునిదే విజయం అన్నాడు. దావీదు తన విజయం అన్నప్పుడు రాజు దావీదు జయ 1000 కొలది జయము అన్నప్పుడు ప్రజలను గర్తిస్తున్నాడు దావీదుకి. నాది కాదు జయము, మన దేవదేవునిది, నిన్ను నన్ను నియమించిన దేవదేవునిదని దావీదు గారు మొత్తుకున్న ప్రజలు వినలేదండి. ఎందుకంటే విజయం ఈ లోకములు ఎవరైతే సాధిస్తే వారిని భుజాల మీదకి ఎక్కి ఊరేగిస్తారు. శక్తి ఇచ్చిన దేవునిని గమనించరు, శక్తిమంతుడైన దేవుని కూడా గ్రహించలేకుండా ఉంటారు ప్రజలు. కనుక ఈ రాత్రి కాలంలో మనము దేవుని యొక్క వెంబడించేటప్పుడు దేవుని యొక్క బలం ఎంతో గ్రహించుకోండి. సాతానుని జయించగలరు. దేవుని ఎంతగా ఈజీగా వెంబడిస్తున్నావో అంతే ఈజీగా రెట్టింపుగా సాతానుగా నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు. గనుక సాతానుని జయించాలంటే మౌనం కలిగి ఉండాలి, రహస్యం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధులుగా ఉండాలి. రెట్టించే దానికంటే మౌనము పాటించడమే మేలు. ఎవరైనా రెట్టిస్తే దానికి తల వంచి మౌనంగా ఉండటం బెటర్. సాతానుగాడు ఏం చేస్తాడు? నీ ద్వారా పాపము చేయించి పాపము నుండి విడుదల పొందకుండా ఒకటి మీద ఒకటి వేస్తాడు. చూడండి, ఏదైనా ఒక వస్తువుని కనపడకుండా చేయాలని కొన్ని రాళ్ళు వేస్తే కప్పడిపోతాయి, మూతపడిపోతాయి. అలాగనే సాతానుగాడు నిన్ను నన్ను పరలోకంలో దేవుడు చూడకుండా చేయటకు, పాతాళంకి ఈడ్చుకుపోటకు వాడు చేసిన పన్నాగం. వాటన్నిటిని జాగ్రత్త కలిగి అందరూ గమనించి ప్రభు యొక్క క్రీస్తుని, రక్షకుడైన యేసుక్రీస్తుని వెంబడించి ఆయన మహిమ పొందే భాగ్యం దేవదేవుడు మనందరికి అందించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా దేవా, నీకు వందనాలు. ప్రేమగల రక్షక, నీకు స్తోత్రాలు. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను నాకు మాకు అందించి నీ ఆలోచనతో నీ క్రియల చేత మమ్మల్ని సిద్ధపరచుమని, నీ ఆలోచనతో బలపరచుమని నా దేశాలు, నా దేశ ప్రజలు, నా దేశ నాయకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనులు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వింటున్నవారు, గ్రహించుచున్నవారు అందరికి నీ ఆత్మ నడిపింపు దయచేయండి. బైబిల్ మిషన్ యొక్క పరిచారకుడైన మరణాత ప్రార్థన సన్నిధి పరుడైన నేనును ఇటు ప్రార్థన చేయుచుండగా వినిచున్న బిడ్డలు గ్రహించగల కృపను, శాంతి, సమాధానము ప్రభు నిన్ను ప్రభువా నిన్ను వెంబడించే భాగ్యం, నేను ఎరిగే భాగ్యం, నిన్ను చూసే భాగ్యం, నీతో మాట్లాడే భాగ్యం అందించుదువు గాక. నీ సన్నిధి నీ బిడ్డల మీద కుమరించుదువు గాక. నీ మహిమతో అనేకులను బలపరచుదువు గాక. నీ ఆత్మ నడిపింపు ఇక్కడున్న వినుచున్న బిడ్డలందరకు అనుగ్రహించబడిన గాక. దేవా, నీ సన్నిధి నా దేశ ప్రజలకును, దేశ పెద్దలకు అనుగ్రహించి సమస్త వారికి నీ ఆత్మ నడిపింపు దయచేదువు గాక. దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయవారు, ప్రయాణములు చేయవారు, ఉద్యోగస్తులు, అనేక రకాలుగా ఎదురు చూస్తున్న వారు, గుడ్డివారు, చెవిటివారు, మోగవారు, వికలాంగులు, అనాథులుగా ఉన్నవారు, అభాగ్యులుగా ఉన్నవారు, హాస్పిటల్ అనారోగ్యంతో బలహీనులుగా నేను ఐసీయూలో బాధపడుతున్న, హాస్పిటల్ బెడ్ మీద నలిగిపోతున్న వారికును, కుటుంబంలో శాంతి సమాధానం లేని వారికును ప్రశాంతత వచ్చును గాక. ప్రజలందరికి ఆరోగ్యం వచ్చును గాక. నీ సన్నిధి వారు బలపడుదురు గాక. నిన్ను వెంబడించుదురు గాక. నీ సన్నిధి వారికి తోడుగా ఉండును గాక. నీ ఆలోచనతో వారు వర్ధిల్లి ఆరోగ్యవంతులుగా, సాక్షులుగా నిలుచుదురు గాక. అటువంటి కృపను దీనదాసు నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి అందించి ఈ మా సంఘమును, మా సంఘ యొక్క మరణాత ప్రార్థన సన్నిధికు తోడుగా ఉండి ముందుకు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక సహాయము ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.